రాష్ట్రంలోనైనా ఏదో శతకోటి డాష్లో ఉండాలనుకోవట్లేదు. అది పవర్ షేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అట్లాగే పవర్లో పార్ట్ కోరుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ చూసాం, లేకపోతే కనుక మహారాష్ట్ర చూసాం. ఎక్కడైనా సరే ఇవాళ రోజున దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఏదో ఉన్నామంటే ఉన్నామన్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడా లేదు. దేశంలో 17 రాష్ట్రాల్లో ఉంది. దాదాపు 10 రాష్ట్రాల్లో సొంతగా ఉంది బీజేపీ. మిగతా 7 రాష్ట్రాలు 11 రాష్ట్రాల్లో, మిగతా 6 రాష్ట్రాల్లో కూడా భాగస్వామ్యాలతో ఉంది. ఆ భాగస్వామ్యాలు అంటే ప్రభుత్వంలోనే భాగస్వామ్యం కాబట్టి అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా అంచనా ప్రకారం అయితే వాళ్ళు అడిగే తీరు ఎట్లుంటుందంటే, మీరు సీఎం షేరింగ్ అడుగుతారు, అది బీజేపీకి అడుగుతారు, జనసేనకి అడుగుతారు, జనసేన తరపున కూడా వీళ్ళు అడుగుతారు. కావాలంటే షేరింగ్ అడుగుతారు. షేరింగ్ లేకుండా వాళ్ళు పొత్తులు ఒప్పుకోరు. మ్యాక్సిమం 100కి నాకున్న అంచనా ప్రకారం అయితే 100కి 90% షేరింగ్ అడుగుతారు. ఇంతకుముందు అడిగారా 2014? లేదు, అప్పుడు అడగలేదు. అదే చెప్తున్నా, ఆ రోజున పరిస్థితులకి ఈ రోజుకి తేడా ఉంది. ఆ రోజున బీజేపీ అధికారంలోకి లేదు, 10 సంవత్సరాలు అధికారం నుంచి దూరం అయ్యి ఉన్నది. అధికారంలోకి వస్తుందన్నటువంటిది నమ్మకమే కానీ ఆ టైంలో ఎన్డీఏలోకి చేర్చుకోవాలి భాగస్వామ్య పక్షాలు. ఇంకోటి తను కూడా స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఇవాళ అది వెరీ స్ట్రాంగ్ అయిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అప్పటికిప్పటికి డిఫరెన్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీ దేశాన్ని లెక్కేసుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ని కాదు కదా కౌంట్. ఇప్పుడు 0 ఉన్నటువంటి త్రిపురలో ఏకంగా అధికారమే వచ్చింది. లేకపోతే